నమస్కారం. భారతదేశం ఇటీవల $4 ట్రిలియన్ జీడీపీ మార్కును చేరుకుంది. ఇది నిజంగా ఆ, పెద్ద వార్తే. అవునండి, ఖచ్చితంగా గణనీయమైన మైలురాయి. ఈ విషయంపై థింక్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ ఒక విశ్లేషణ చేసింది. దాని ఆధారంగా మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా మంచి అంశం. అయితే ఈ 4 ట్రిలియన్ల సంఖ్య ఇది నిజమైన ఆర్థిక అద్భుతమా, లేక మనం కూడా అంటే మలేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు చిక్కుకున్న మధ్య ఆదాయ ఉచ్చువైపు వెళ్తున్నామా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆ మధ్య ఆదాయ ఉచ్చు అనేది అది నిజంగా ఒక ప్రమాదం. అందుకే ఈ చర్చలో కొంచెం మలేషియా, దక్షిణ కొరియా అనుభవాలను పోల్చి చూద్దాం. అసలు ఈ జీడీపీ సంఖ్య వెనుక వాస్తవాలేంటి, సవాళ్లు, పరిష్కారాలేమైనా ఉన్నాయా అని చూద్దాం. మంచి ఆలోచన. ముందుగా ఈ 4 ట్రిలియన్ల జీడీపీ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వడం, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. గర్వంగా కూడా ఉంది. అవును, ఉపరితలంపై చూస్తే ఇవి గొప్ప విజయాలే. కానీ అదే సమయంలో మన దేశంలోనే 2 భిన్నమైన భారతదేశాలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు సంపద, అభివృద్ధి, మరోవైపు అధిక జనాభా, ముఖ్యంగా దిగువన ఉన్న 100 కోట్ల మంది ప్రజల పరిస్థితి. అవును, వాళ్ల వార్షిక తలసరి ఆదాయం కేవలం $1000 అంటున్నారు. అంటే దాదాపు సబ్ సహారన్ ఆఫ్రికా స్థాయి. నిజమే, మన సగటు $2400 ఉన్నప్పటికీ ఈ అంతరం చాలా పెద్దది. ఇదే ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తున్న ఆ మధ్య ఆదాయ ఉచ్చు ప్రమాదాన్ని సూచిస్తుందేమో అనిపిస్తుంది. అవునండి, ఆ మధ్య ఆదాయ ఉచ్చు అంటే ఏంటో మలేషియా ఉదాహరణతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. అంటే 1960ల నుండి 90ల వరకు మలేషియా అద్భుతంగా రాణించింది. మౌలిక సదుపాయాలు, విద్య, వ్యాపార సౌలభ్యం, వీటన్నిటిపై బాగా పెట్టుబడి పెట్టారు. వాళ్ల తలసరి ఆదాయం $374 నుండి ఏకంగా $10,000 పెరిగింది. అద్భుతం. కానీ ఆ వృద్ధి అంతా ప్రధానంగా చౌక కార్మిక శక్తి మీదే ఆధారపడింది. ఓకే. వియట్నాం, ఇండోనేషియా ఇలా ఇంకా చౌకగా కార్మికులు దొరికే దేశాలకు తరలిపోయాయి. ఇది సమస్య అయింది. అవును, వాళ్ల విద్యా వ్యవస్థ డిగ్రీలైతే ఇచ్చింది గాని ఆవిష్కరణలు, అధిక నైపుణ్యాలు, వాటికి అవసరమైన పునాది వేయలేకపోయింది. దాని ఫలితం ఇంజనీర్లేమో కస్టమర్ సర్వీస్లో, డిగ్రీలో ఉన్నవాళ్లు ఫుడ్ డెలివరీలో పనిచేయడం మొదలుపెట్టారు. నిరుద్యోగం పెరిగింది. చివరికి వాళ్ల ఆర్థిక వ్యవస్థ సుమారు $15,000 తలసరి ఆదాయం దగ్గర ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. దీనికి పూర్తి భిన్నంగా దక్షిణ కొరియా కథ ఉంది కదా. వాళ్లు కూడా 60లలో పేవదేశమే, మలేషియా కంటే కూడా. అవును, కాని వాళ్ల మార్గం వేరు. వాళ్లొక తరాల వారి ప్రణాళికతో ముందుకు వెళ్లారు. మొదటి తరం శ్రామికులు అంటే టెక్స్టైల్స్, షిప్ యార్డ్స్ లాంటివి. అవును, ప్రాథమిక తయారీ. రెండో తరం గ్రాడ్యుయేట్లు. వాళ్లు స్టెమ్ విద్యపై దృష్టి పెట్టారు. శాంసంగ్ టీవీల లాంటి ఉత్పత్తులను డిజైన్ చేయటం, మెరుగుపరచడం చేశారు. అంటే విలువను జోడించడం మొదలుపెట్టారు. సరిగ్గా. ఇక మూడో తరం వాళ్లు ఆవిష్కర్తలుగా మారారు, పేటెంట్లు సాధించారు. శాంసంగ్, హ్యుందాయ్, ఎల్జీ ఇలాంటి ప్రపంచస్థాయి బ్రాండ్లను సృష్టించారు. వాళ్లు కేవలం అసెంబ్లీ నుండి విలువ సృష్టి వైపు వెళ్లారు. అందుకే వాళ్ల తలసరి ఆదాయం $150 నుండి ఏకంగా $33,000కు పెరిగింది. అసాధారణమైన పెరుగుదలది. అవును. ఇప్పుడు ఈ పాఠాలు మన భారతదేశానికి చాలా ముఖ్యం. మనం ప్రస్తుతం అధికారికంగా దిగువ మధ్య ఆదాయ దేశం. $2,400 తలసరి ఆదాయం. స్టార్టప్లు, హైవేలు ఇలా అభివృద్ధి కనిపిస్తున్నా మీరిందాకన్నట్టు వాస్తవంలో 3 భారతదేశాలున్నాయి. అవును. టాప్ 10% జర్మనీలా, మధ్య 30 కోట్ల మంది బంగ్లాదేశ్లా, ఇక దిగువనున్న 100 కోట్ల మంది సబ్ సహారన్ ఆఫ్రికాలా. ఇది కఠిన వాస్తవం. మనం కూడా మలేషియా లాంటి ఉచ్చుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందంటారా? కొన్ని సంకేతాలైతే కనిపిస్తున్నాయి. మొదటిది విద్యా ఉచ్చు. మన గ్రాడ్యుయేట్లలో అంటే ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాలున్నవాళ్లు కేవలం 45% మందేనట. అయ్యో, చాలా తక్కువ కదా. అవును. మన విద్యావ్యవస్థ ఎక్కువగా పరీక్షల మీద దృష్టి పెడుతోంది, సమస్య పరిష్కార నైపుణ్యాల మీద కాదు. అందుకే ఉత్తరప్రదేశ్లో 62 ప్యూన్ ఉద్యోగాలకు 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో పీహెచ్డీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇక రెండోది ఆవిష్కరణల లోటు. R&Dపై మన ఖర్చు జీడీపీలో కేవలం 0.7%.
పోల్చి చూస్తే దక్షిణ కొరియా 5.21%, చైనా 2.56% ఖర్చు చేస్తున్నాయి. ఈ వ్యత్యాసం చాలా ఎక్కువ. అవును. అందుకే మన పేటెంట్ల సంఖ్య 83,000, దక్షిణ కొరియా 157,000 కన్నా తక్కువ. మన జనాభా ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచస్థాయి భారతీయ బ్రాండ్లు అంటే వేళ్లమీద లెక్కబెట్టచ్చు. మూడో ఉచ్చు తయారీ రంగంలో స్తబ్దత. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలున్నా జీడీపీలో తయారీ రంగం వాటా 2014 నుండి పెద్దగా మారలేదు. 15-17% దగ్గరే ఉంది. అంటే మనం కేవలం చౌక శ్రమ మీదే ఆధారపడితే భవిష్యత్తులో వేరే దేశాలు ఇంకా చౌకగా వస్తే కంపెనీలు తరలిపోయే ప్రమాదముంటుంది, మలేషియాలాగా. స్పష్టంగా అర్థమవుతోంది. మలేషియా ఎదుర్కొన్న సవాళ్లే మన ముందు కూడా ఉన్నాయి. మరి ఈ ఉచ్చును దాటి దక్షిణ కొరియా లాంటి వృద్ధి సాధించడానికి ఆ విశ్లేషణ ఏదైనా నిర్దిష్ట ప్రణాళిక సూచించిందా? అవును. వారొక 3 ఐల 3I ఫ్రేమ్వర్క్ గురించి చెప్పారు. ఇది కొంచెం దక్షిణ కొరియా మార్గాన్ని పోలి ఉంటుంది. ఓకే. మొదటి ఐ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. ఫ్యాక్టరీలను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక విద్య వీటిపై దృష్టి పెట్టడం. ఇందులో మనం కొంత పురోగతి సాధించాం. సరే, రెండో ఐ ఇన్ఫ్యూజన్ అంటే ప్రవేశపెట్టడం లేదా జొప్పించడం. కేవలం విడిభాగాలు తెచ్చి అసెంబుల్ చేయడం కాదు, విలువ గొలుసులో పైకి వెళ్ళాలి. టెక్నాలజీని దిగుమతి చేసుకుని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనకు తగ్గట్టు మార్చుకోవడం. ప్రభుత్వ మద్దతుతో దీన్ని ప్రోత్సహించడం. దక్షిణ కొరియా ఇది చేసింది, మలేషియా చేయలేకపోయింది. సరిగ్గా. ఇక మూడో చివరి ఐ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ. R&Dకి భారీగా నిధులివ్వాలి, ఉన్నత విద్యను, పరిశోధనను ప్రోత్సహించాలి. కేవలం కాపీ కొట్టం కాదు, కొత్తవి సృష్టించడం వైపు మారాలి. ఇదే దక్షిణ కొరియా విజయానికి కీలకం. వాళ్ళ దగ్గర ఇదొక వ్యవస్థగా మారింది అంటారు. అవును. ఆవిష్కరణ అనేది దక్షిణ కొరియాలో ఒక వ్యవస్థ. మన దగ్గర అది ఇంకా అరుదుగా వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడి ఉంది. పేటెంట్ల సంఖ్యలో తేడా అదే చూపిస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. అంటే ఈ 4 ట్రిలియన్ల జీడీపీ అనేది ఒక ముఖ్యమైన అంకె మాత్రమే, అంతే. కానీ మనం మలేషియాలాగా అంటే చౌకశ్రమ, నైపుణ్యాల కొరత, ఆవిష్కరణల లోపం, ఇదే దారిలో వెళ్తే మధ్య ఆదాయ ఉచ్చు అనేది నిజమైన ప్రమాదం. ఖచ్చితంగా. దక్షిణ కొరియా చూపిన తరాలవారీ ప్రణాళిక, విలువ సృష్టిపై దృష్టి అదొక విజయవంతమైన నమూనా అనిపిస్తోంది. అవును. ముగింపుగా చెప్పాలంటే ఈ విశ్లేషణ ప్రకారం నిజమైన ఆర్థిక పురోగతి అంటే జీడీపీ అంకెలు పెరగడం మాత్రమే కాదు. ఆ పురోగతి ఫలాలు జనాభాలోని అందరికీ అందాలి. వాళ్లు ఆర్థికంగా పైకి రావాలి. కేవలం అసెంబ్లీ పనులు దాటి నిజమైన ఆవిష్కరణలతో విలువ సృష్టించాలి. అంటే భారతదేశం కూడా తన స్వంత శాంసంగ్, హ్యుండాయలను నిర్మించుకోవాలి. అవును. ఆ ఆర్థిక అద్భుతమనేది అందరికీ స్థిరంగా అందాలి అంటే దానికి ఎలాంటి వ్యవస్థాగత మార్పులు అవసరం? ఇది ఇప్పుడు మనం తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న అన్నమాట.